హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ఎపిక్ మూమెంట్స్. నేను మీ చరణ్. మొత్తానికి మ్యాచ్ గెలిచేసాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఐ థింక్ 2017 మనం రివెంజ్ తీర్చుకున్నట్టే ఇంకా ఈ మ్యాచ్తో. ఇంకా మనం ఒకసారి మ్యాచ్ ఎలా జరిగింది ఏంది ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్, ఓకే, మేబీ మనం ఈ మ్యాచ్ టాస్ గెలిచుంటే మనం కన్ఫ్యూజ్, బ్యాటింగ్ తీసుకొని ఫీల్డింగ్ తీసుకోవాలా, ఓడిపోవడం కొద్దిగా రిలీఫ్ అయినట్టుంది. మేబీ ఈ రోహిత్ శర్మ టాస్ మనకు వరుసగా ఫైవ్ మ్యాచెస్ నుంచి మనం టాస్ ఓడిపోతున్నాం. ఇంకా ఈ మ్యాచెస్ కూడా ఈ మ్యాచ్ కూడా మనం ఓడిపోయాం, మీకు యాజ్ యూజువల్ తెలుసు. టాస్ ఇంకా మ్యాచ్ వాళ్ళు పాకిస్తాన్ టాస్ గెలిచి ఇంకా బ్యాటింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్రేక్ త్రూ హార్దిక్ పాండ్యా మంచి బ్రేక్ త్రూ ఇచ్చారు. తర్వాత అక్షర్ పటేల్ రన్అట్, ఇంకా బాబర్ మనకు తెలుసు ఫస్ట్ వికెట్ కన్ఫామ్. ఇంకా రిజ్వాన్ మధ్యలో షకీల్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్. ఇంకా మనకు తెలుసు మిగతా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంతా యాజ్ యూజువల్లీ వాళ్ళకి 242 ఫైనల్ స్కోర్ బోర్డు మీద పెట్టారు. గుడ్ బౌలింగ్. మన బౌలింగ్ వస్తే హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ వేసాడు. 8 overs 31 for 2 wickets. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా మంచి 9 overs for 40 for 3 wickets. అండ్ ఎకనామిక్ పరంగా కూడా ఓకే. ఇంకా ఓకే, హర్షిత్ రాణా కూడా సూపర్ యంగ్ బౌలర్, 7 overs for 30 for 1 wicket. ఇంకా మన బ్యాటింగ్ మీకు తెలిసి ఉంటుంది యాజ్ యూజువల్లీ. రోహిత్ శర్మ మంచి క్యామెరా విన్నింగ్ ఆడాడు, తక్కువ స్కోర్ అయినా పల్లె. అతను వస్తాడు, 4 షాట్స్ కొట్టినా ఒక రీజనబుల్గా ఉంటుంది. ఇంకా మనకు యంగ్ స్టార్ అప్కమింగ్ మన టీమిండియా రైజింగ్ స్టార్ శుభ్మన్ గిల్. వాట్ టర్ఫిక్ ఇన్నింగ్ బ్రదర్, సూపర్ ఇన్నింగ్ బ్రదర్. మీరు ప్రతిదీ ఇతను ఏంటంటే ఇంకా రాబోయే మనకు భవిష్యత్ మేబీ టీమిండియా కెప్టెన్ అవ్వచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే ఉంది భవిష్యత్తుకి. అతనికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటాను. ఇంకా వన్డేకి టెస్ట్కి మేబీ శుభ్మన్ గిల్ సూపర్ టాలెంటెడ్ బాయ్. ఏ విన్నింగ్ బాయ్, ఇంత పరిణితి చెందిన వ్యక్తిలాగా ఆడుతున్నాడు. 25 years యంగ్ ఏజ్లోనే అతను ఏదో ఒక 100 matches ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లాగా ఆడుతున్నాడు. సూపర్ బ్యాటింగ్ పెద్ద. మీరు మాత్రం సూపర్ నిజంగా. ఇంకా మన సూపర్ నిజంగా. అసలు మంచి స్టార్టింగ్ ఇచ్చాడు, బాల్ టు బాల్. ఆ పిచ్ మీకు తెలుసు, నేను ముందే చెప్తుంటాను. ఆ పిచ్ మీద మనకు 250గా లేదా కొద్దిగా మనకు మంచి టిపికల్ అయి ఉండేది. ఓకే, 242 కట్టడి చేశారు పాకిస్తాన్ వాళ్ళు. ఈజ్ రీజనబుల్ స్కోర్, దట్ ఈస్ సమ్వాట్ బెటర్. పాకిస్తాన్ బౌలింగ్ మనం ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలుసు, దుబాయ్ పిచ్ కొద్దిగా స్లో వికెట్ ఉంటుంది. మనం యాజ్ యూజువల్ 4s 6 అని కాకుండా 1s సింగిల్స్ 2Ds మేబీ 3 అంతే. బాల్ టు బాల్ స్ట్రైక్ రొటేషన్ చేస్తా ఈజీగా గెలవచ్చు మనం మ్యాచ్. ఇంకా రోహిత్ శర్మ అయితే పర్లేదు. నెక్స్ట్ మన కింగ్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలా. కింగ్ కోహ్లీ సూపర్. మొత్తానికి 100 కింగ్ కోహ్లీ 100 కొట్టేశాడు. సెంచరీ మ్యాన్. ఎందుకబ్బా కోహ్లీ అంటారు, ఎంతో యూత్కి అంత పిచ్చి. యూత్కి అసలు యూత్ అనే కాదు, క్రికెటర్లు ఎవరైనా ఇతర దేశాల్లో, పాకిస్తాన్లో కూడా, మన శత్రు దేశమైన పాకిస్తాన్లో కూడా కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు. అతను ఎందుకు అతను ఈ విధంగా అంత క్రేజ్ అంటే ఇలాంటి ఇన్నింగ్ ఆడతాడు. చేజ్ మాస్టర్ బాల్ ఆ స్ట్రైక్ రొటేషన్ చేయడం. ఇండియా ఇతను క్రీజులోకి వచ్చిన తర్వాత మనకు తెలుసు ఏ విధంగా స్ట్రైక్ రొటేషన్ చేస్తా. సూపర్ విరాట్ కోహ్లీ కింగ్. సెల్యూట్ అంతే మీకు, తిరుగులే ఇంకా మీకు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. గుడ్ ఇన్నింగ్, 56. మంచి సపోర్ట్ ఇచ్చారు కోహ్లీ గారికి. సూపర్ మీద శ్రేయస్ అయ్యర్ కూడా మంచిగా. కింగ్ కోహ్లీ గురించి ఎంత పోయినా తక్కువ అనిపిస్తుంది. ఆ ఇన్నింగ్, స్ట్రైక్ రొటేషన్ చేయడం అయితే ఫోర్స్ అయితే సూపర్. స్కోర్ బోర్డ్ అయితే మనకు సూపర్ ఇన్నింగ్ ఆడాడు కోహ్లీ, కింగ్ కోహ్లీ. అసలు లాస్ట్లో డ్రామా కూడా నడిచింది. అసలు కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అని ఒక డౌట్ మనకు. వీళ్ళు కామన్ వైడ్లు మీరు షాహిన్ షాఫ్రీన్ మీరు చూసుంటారు. లాస్ట్ దానికి ముందు ఇది మనకు సల్మాన్ అగ్మా చేసిన దానికి ముందు ఎవరు మనకు తెలుసు, వైడ్. అది ఒక వైడ్ వేశారు, నో బాల్. అంటే స్కోర్ బోర్డు వాళ్ళు తెలుసు, వాళ్ళకి మ్యాచ్ ఓడిపోతుందని. ఏమన్నా కోహ్లీ సెంచరీకి ఏమన్నా చేయనీయకుండా ఏమన్నా ఇది ఒక మాస్టర్ ప్లాన్ అయ్యిందని వాళ్ళు ఏమన్నా రిజ్వాన్ అదే డ్రామాలు ప్లే చేస్తారు. మనకు తెలుసు కదా పాకిస్తాన్ డ్రామా ఆర్టిస్ట్. దానికోసం కోహ్లీ సెంచరీ రానియకుండా ఏమన్నా అడ్డుకుంటున్నారా ఏదా అని మనకు అదే డౌట్ వచ్చింది మనకు. సో ఓకే, లాస్ట్లో హార్దిక్ కొద్ది డ్రామా నడిచింది కోహ్లీ సెంచరీ కోసం. మ్యాచ్ మనం గెలిచో మనకు తెలుసు, కోహ్లీ సెంచరీ చేస్తే అట్లీస్ట్
మనకు సాటిస్ఫై ఉంటుంది కింగ్ కోహ్లీ సెంచరీ అని. మనకు ఇలాంటి ఇన్నింగ్ మనకు చరిత్రలో నిలిచిపోతాయి. T20 వరల్డ్ కప్ ఇప్పుడు 2022 ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ గ్రౌండ్లో హరీష్ రావు మీద హెడ్ స్ట్రైట్ 6 ఆ ఇన్నింగ్ ఈ ఇన్నింగ్ పాకిస్తాన్ కింగ్ కోహ్లీ తన కెరియర్లోనే ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్నింగ్ ఆడారు. సూపర్ ఇన్నింగ్ అప్ప. ఇది చిరస్థాయి గుర్తుండిపోతుంది దాని కెరియర్లో మనం ఆడిన మ్యాచ్. ఇంకా హార్దిక్ పాండ్యా లాస్ట్ మనకు వికెట్స్ పడే కొద్దిగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చివరిలో ఓకే. హార్దిక్ పాండ్యా మేబీ అతనికి బ్యాటింగ్ కావాలంటే లాస్ట్ బంగ్లాదేశ్ మ్యాచ్లో వీళ్ళకి బ్యాటింగ్ రాలేదు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. అంటే కేఎల్ రాహుల్ యాక్చువల్ రావాల్సింది కానీ వీళ్ళిద్దరిని పంపించారు. అట్లీస్ట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉంటుందండి. నెక్స్ట్ న్యూజిలాండ్ మ్యాచ్ సెమీఫైనల్ ఉంది. ఇంకా లాస్ట్లో అయితే మనకు కంఫర్టబుల్గా సపోర్ట్ చేశారు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. కింగ్ కోహ్లీ సెంచరీకి మరోసారి నేను సలాం కొడుతున్నాను. సూపర్ ఇన్నింగ్ మీద. ఇంకా ఈ మ్యాచ్తో మనం సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే మన గ్రూప్ నుంచి. ఈ గ్రూప్ ఏ మంది. ఇంకా మనం న్యూజిలాండ్ మన గ్రూప్ నుంచి సెమీఫైనల్కి. ఇంకా నెక్స్ట్ సండే మనకు ఈ సండే మనం పాకిస్తాన్, నెక్స్ట్ సండే మనకు న్యూజిలాండ్తో మ్యాచ్ ఉంది, ఫైనల్ మ్యాచ్. మేబీ ఆ రిజల్ట్ ఏంటంటే మన గ్రూప్లో ఏమన్నా A2 అని మనకు క్యాలిక్యులేషన్ అవుద్ది మనకు సెమీఫైనల్లో. నెక్స్ట్ బి గ్రూప్లో మనకి ఎవరితో సెమీఫైనల్ ఉంటుంది, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మేబీ ఉండొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్, నా ప్రిడిక్షన్స్. యాక్చువల్లీ మ్యాచ్ మాత్రం సూపర్గా. నాకైతే క్రౌడ్స్లో మన సెలబ్రిటీస్ అందరూ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇంకా డైరెక్టర్ మన పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు వీళ్ళందరూ కనిపిస్తున్నారు నాకు ఆ క్రౌడ్. సూపర్. అది మ్యాచ్ అయితే భలే ఏదో సెలబ్రిటీస్తో నిండిపోయి ఉంటుంది స్టేడియం మొత్తం. సూపర్గా ఉంది నాకైతే అది చూసిన తర్వాత. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అందరం బాగా ఈరోజు సపోర్ట్ చేశారు మన ఇండియాకి చాలామంది. అయితే మొత్తానికి మనం సెమీఫైనల్కి అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ సండే మనం న్యూజిలాండ్తో ఉంది. ఓకే, దాన్ని కూడా మనం లైట్ తీసుకోకుండా మేబీ గెలిస్తే ఇంకా మన గ్రూప్లో టాపర్తో మనం టాప్ ప్లేస్తో మనం నెక్స్ట్ సెమీఫైనల్కి చేరుకుంటాం. ఇంకా ఈ ఇన్నింగ్ అయితే మనకు విరాట్ కోహ్లీ రీజనబుల్గా కంఫర్టబుల్గా గెలిపించారు మనకు మనసు. సూపర్ ఇన్నింగ్. ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు చచ్చిన బాగుంది మనం చంపినట్టే. ప్రతిసారి మన వస్తారు కొట్టుకొని పోతూ ఉంటారు మనతో మ్యాచ్. ఏమంటే ఆ టీం కూడా పెద్దగా ఓవర్ యాక్షన్ స్టార్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు దాంట్లో. రిజ్వాన్, కొంతమంది షహీన్ షాఫ్రీది, కొంతమంది. మనమైతే ఓకే సూపర్ ఇన్నింగ్. మొత్తానికి చాలా హ్యాపీ. చూద్దాం ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ మనకు నెక్స్ట్ మ్యాచ్, క్రూషియల్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఉంది నెక్స్ట్ సండే. అది కూడా సండేనే వస్తుంది. నేను 1 వీక్, ఈ 1 వీక్తో మన వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు. ప్రాక్టీస్ పరంగా సేమ్ దుబాయ్లో మ్యాచ్ కాబట్టి మనకు ఆ పిక్చర్స్ ఇంకా మనం ఏ విధంగా దాన్ని టెక్నిక్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఇన్నింగ్ అయితే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఫ్యూచర్లో మన ఇండియాకి ఖచ్చితంగా భవిష్యత్ కెప్టెన్ నాకు అది అనిపిస్తుంది. నా ఒపీనియన్. అతని పరిణిత చెందిన వ్యక్తిలాగా ఆడుతున్నాడు. ఒక పరిణిత చెందిన వ్యక్తి, సూపర్. ఒక ఎక్స్పీరియన్స్డ్ 25 years కేవలం అతనికి, కానీ ఎంత టాలెంటెడ్ క్రికెటర్ అంటే సూపర్ శుభ్మన్ గిల్. ఈ స్పిరిట్ కావాలి యంగ్స్టర్స్కి ఈ స్పిరిట్ కావాలి ఖచ్చితంగా. మనం నెక్స్ట్ రాబోయే క్రికెటర్స్కి ఇప్పుడున్న వాళ్ళు అసలు వాళ్ళ ఐపీఎల్ నుంచి మనకు వచ్చే యంగ్ క్రికెటర్స్ మీరు చూస్తే చాలా అడాప్ట్ చేసుకున్నారు. చాలా నెక్స్ట్ లెవెల్ స్కిల్స్ అయితే ఏమి, వాళ్ళ మ్యాచ్ ప్రోగ్రెస్ పోయే టెక్నికల్గా పరంగా సూపర్గా డెవలప్ చేసుకున్నారు. మొత్తానికి ఇండియా హ్యావ్ వన్ ద మ్యాచ్ వెరీ కంఫర్టబుల్లీ. యా, we can see on next match on New Zealand and we can go comfortable to semi-finals. ఫైనల్లో మనం ఆస్ట్రేలియా టఫ్ టీం కొద్దిగా మనకు అపోజిషన్గా రావచ్చని మనం కోరుకుంటున్నాను. ఓకే, మేబీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళకైతే మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలని మనం కోరుకుందాం ఐసీసీ ట్రోఫీతో, ఈ ఛాంపియన్స్ ట్రోఫీతో. థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.